తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని డివైడర్లు, కూడళ్లలో జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు, గొల్లవానిగుంటలో క్రికెట్ స్టేడియం పనులను, పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూడళ్లు, డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని చోట్ల గోడలకు అందమైన చిత్రాలు, పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లవాని గుంట వద్ద నిర్మించిన క్రికెట్ స్టేడియంను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు వేయించి చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ను పరిశీలించి గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో మార్పులు చేర్పులు సూచించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, టీఈలు రాజు, రమణ, ఏఈకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధి స్వామి తదితరులు పాల్గొన్నారు.